Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 76. కరణ్ ధృతి ఎక్స్ప్రెషన్స్ చూసి నీకు పొగరు తగ్గదని తెలుసు కూడా అంత క్లాస్కి అనవసరంగా నేను స్ట్రెయిన్ అయ్యానని అనుకుంటూ నేను ఉండేది నీ పక్క రూమ్లోనే ఏదైనా అవసరమైతే ఫోన్ చేయని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగా మళ్ళీ బెడ్ మీద సెటిల్ అయ్యి కరణ్ మాటలు మొత్తం బేరీజు వేసుకుని అతని కళ్ళల్లో కనిపించిన నిజాయితీ నిజమే అనిపిస్తుంటే తొందరపడ్డానా అనిపించింది మొదటిసారి. ఇంతలో మొబైల్ రింగ్ అయ్యి తన ధ్యాసని మళ్లించడంతో బ్యాగ్‌లో ఉన్న మొబైల్ బయటకి తీసేసరికి వంశీ దగ్గర నుంచి కాలొస్తూ కనిపించడంతో లిఫ్ట్ చేసి "హలో అన్నయ్య, ఇప్పుడే రూమ్‌లోకొచ్చాను" అని సమాధానమిచ్చింది. "అంతా ఓకే కదా?" అని వంశీ అడిగేసరికి "అంతా ఓకే అన్నయ్య. రూమ్ కూడా బావుందని" చెప్పింది ధృతి. "నేను రూమ్ గురించి అడగలేదు. నీకు కరణ్‌కి మధ్య అంతా బాగానే ఉందా అని అడిగాను" అన్నాడు వంశీ. దాంతో కాసేపు సైలెంట్‌గా ఉండి "అతని పని అతనిది. నా పని నాది. మా ఇద్దరి మధ్య ఏదో ఎందుకుంటుందన్నయ్య" అంది ధృతి. దాంతో ఇక వంశీ ఆ విషయాన్ని పొడిగించకుండా "ఓకే. ఎక్కువగా గొడవ పడకుండా కాస్త ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి" అని చెప్పి కాల్ కట్ చేశాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ముఖం వేలాడదీసుకుని రూమ్‌లోకి వెళ్తున్న దితిని గమనించి "ఏమైందిరా దీనికి? ఎక్కువ వర్క్ పెట్టావా?" అని కొడుకుని అడిగింది రేవతి. "ఇది మరీ బావుంది. దానికి ఏ నొప్పి వచ్చినా దానికి రీజన్ నేనే అవుతానా ఏంటి? పైగా మేం వర్క్ ఇచ్చేంత చిన్న ఎంప్లాయీ కాదు కదా మీ కోడలు. తానే కొంతమందికి వర్క్స్ ఇస్తుంది. పైగా తన యూనిట్ వేరు, నా యూనిట్ వేరు. తను సెలెక్ట్ చేసి అంతా అయిన తర్వాత ప్రాసెసింగ్‌కి మాత్రమే నా దగ్గరకొస్తుంది. జస్ట్ నేను ఫైనలైజ్ చేయడం కోసం. అయినా దానొంట్లో బాగా లేకపోతే ఏమైందని దాన్నడగాలి కానీ నన్ను కాదు" అన్నాడు శక్తి. వీడితో మాట్లాడడం కంటే నోరు మూసుకోవడం మంచిదని కొడుకు కంటే ముందే కోడల దగ్గరికి వెళ్లి "ఏమైంది దితి? నలతగా కనిపిస్తున్నావు, ఏదైనా గుడ్ న్యూస్ చెప్తున్నావా?" అని అడిగింది రేవతి. "వాట్? నేను దాన్ని టచ్ చేయకుండా గుడ్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది మమ్మీ" అన్నాడు. "అవును కదా! మీకింకా కార్యం ఏర్పాటు చేయలేదు. అప్పుడే గుడ్ న్యూస్ ఎలా వస్తుంది నా పిచ్చి గాని" అంటూ "మరెందుకు నలతగా ఉన్నావమ్మా" అని దితి చెయ్యి పట్టుకొని చూసేసరికి ఒళ్ళు కాలిపోతుంటే "అయ్యో! జ్వరం వచ్చింది కదరా" అంది. "ఏంటి ఫీవరొచ్చిందా?" అంటూ అప్పటి వరకు నార్మల్‌గా ఉండి షర్ట్ బటన్స్ విప్పుకుంటున్న వాడల్లా దగ్గరకొచ్చి దితి చేతిని టచ్ చేసి "టెంపరేచర్ బాగానే ఉన్నట్టుంది మమ్మీ. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చెయ్యి, వచ్చి హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడు" అనగానే రేవతి కోపంగా చూసింది. దితి కూడా అంత నీరసంలో కూడా బాధగా అతని వైపు చూసేసరికి "తను మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ కాదురా, నీ పెళ్ళాం. పెళ్ళయ్యే వరకే తను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. పెళ్ళయ్యాక మొత్తం నీ రెస్పాన్సిబిలిటీనే" అని నొక్కి నొక్కి చెప్పడంతో శక్తి తల పట్టుకొని "నాకు వర్క్ ఉందమ్మా" అన్నాడు. "వర్క్ ఉంటే తర్వాత చేసుకో. ముందు ఫ్యామిలీ తర్వాతే ఏదైనా. మీ మామయ్యలు గాని, మీ డ్యాడీ గాని మనకేమైనా అయితే మనల్ని వదిలేసి ఆఫీస్ చూసుకుంటూ కూర్చుంటారా? దితి పూర్తి బాధ్యత నీది" అని రేవతి గట్టిగా చెప్పింది. "అయితే ఇప్పుడు నేనేం చేయాలి మమ్మీ" అని శక్తి అసహనంగా అంటుంటే "ఏం చేయాలని అంత మెల్లగా అడుగుతావేంట్రా? దితిని హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళు. బ్లడ్ టెస్ట్ అని, స్కానింగ్ అని ఏం కావాలన్నా అన్నీ తీయించి 2 రోజుల్లో ఫీవర్ తగ్గుతుందని డాక్టర్ చెప్పి మెడిసిన్స్ ఇచ్చేలా చేసుకుని రా" అంది. "అత్తయ్య, బావకి వర్క్ ఉందని అంటున్నాడు కదా! అయినా ఒక పారాసిటమాల్ వేసుకుంటే
అయిపోయేదానికి మళ్ళీ టెస్ట్‌లని, అవని, ఇవని అంత టైం హాస్పిటల్‌లో స్పెండ్ చేయడం ఎందుకు? అని అంటున్న దితిని నువ్వు నోరు మూసుకోమని గట్టిగా కసిరి తీసుకొని వెళ్తున్నావా లేదా? అని కొడుకుని అడిగింది రేవతి. సరే నేను ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఆలోపు నీ కోడల్ని కూడా స్నానం చేయమని చెప్పు అని చెప్పి శక్తి డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోవడంతో వేడి నీళ్ళతో స్నానం చేయమ్మా. చల్ల నీళ్లతో ఫీవర్ మీద స్నానం చేస్తే బాడీ పెయిన్స్ పెరుగుతాయి అని చెప్పి కోడలి చీర తీసుకొని తన గదిలోకి తీసుకెళ్లిపోయింది. దితి స్నానం చేసి జడ వేసుకునే ఓపిక లేక జుట్టంతా ముడి వేసి క్లిప్ పెట్టుకోవడంతో శక్తి డెబిట్ కార్డ్ పాకెట్లో పెట్టుకుని రెడీనా వెళ్దామా అని ముందుకు వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరిచి పిలిచింది రేవతి. అబ్బా! నువ్వే కదమ్మా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళమన్నావని శక్తి వెనక్కి తిరిగి చిరాకుగా అడిగాడు. తీసుకువెళ్ళమన్నాను. అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపొమ్మని చెప్పలేదు. పిల్ల జ్వరంతో అడుగు వేయలేక అల్లాడిపోతుంటే నువ్వలా స్పీడ్‌గా వెళ్తే ఎలా నిన్ను అందుకుంటుంది? జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి కార్‌లో కూర్చోబెట్టి హాస్పిటల్‌లో కూడా పక్కనే ఉండాలి. ఒకవేళ నువ్వు మెడిసిన్స్ కోసం వెళ్తే ఎక్కడైనా కూర్చోబెట్టు. అర్థమైందా? సత్యనైతే ఎత్తుకొని కూడా తిప్పుతావు కదా! అన్నీ స్పెషల్‌గా చెప్పాలా నీకు? అని కోపంగా అరిచింది రేవతి. సరే సరే అరవకు అర్థమైందిలే అని చెప్పి దితి నడుం చుట్టూ చేయి వేశాడు. దితి గుండె జల్లుమంది. శక్తికి కూడా లోపల రకరకాలుగా ఉండడంతో కంట్రోల్ చేసుకుని మెల్లగా బయటికి తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టి తను వెళ్లి డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకొచ్చిన 10 నిమిషాలకి మార్నింగ్ బాగానే ఉన్నావు కదా! ఉన్నట్టుండి ఫీవర్ ఎలా వచ్చిందని అడిగాడు. నీరసంగా ఉన్న దితి సీట్ విండోకి ఆనుకొని అలాగే కళ్ళు మూసుకోవడంతో శక్తి మాటలకి ఉలిక్కిపడి చూస్తూ ఏమో బావా మధ్యాహ్నం 3 గంటల నుంచి కాస్త చలిచలిగా అనిపించింది. బయట ఒకవేళ వర్షం పడుతుందేమో అందుకే లోపల టెంపరేచర్ భరించలేకపోతున్నానేమో అనుకుని ఏసీ ఆఫ్ చేసి వర్క్ చూసుకున్నాను. ఇంటికొచ్చే 1 అవర్ ముందు నుంచి ఫీవర్ పెరిగిపోయింది అని నీరసంగా సమాధానం చెప్పడంతో ఓకే ఓకే హాస్పిటల్‌కి వెళ్ళే వరకు అలా రెస్ట్ తీసుకో అని చెప్పాడు. అలాగే ఆదమరచి దితి ఓపిక లేక నిద్రపోవడంతో గంట తర్వాత హాస్పిటల్‌కెళ్ళాక శక్తి బ్రేక్ వేసిన విషయం కూడా ఆమెకు తెలియలేదు. దితి హాస్పిటల్ వచ్చింది దిగు అని చెప్పి దిగబోతూ దితి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమె వైపు చూస్తే మొహం వేలాడదీసుకుంది. ఆమెని కదిలించి చూస్తే నిద్రపోతూ కనిపించడంతో ఇక డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కారు దిగి తన వైపు డోర్ క్లోజ్ చేసి దితి వైపు డోర్ ఓపెన్ చేసి ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని అక్కడే నిలబడి చూస్తున్న సెక్యూరిటీ వైపు చూసి కార్ పార్క్ చేయమని కీస్ విసిరేసి దితిని లోపలికెత్తుకొని వెళ్ళాడు. ఆమెని అలా ఎత్తుకునే రిసెప్షన్‌లో పేరు ఎంటర్ చేసి జనరల్ సర్జన్‌ని కలవాలని చెప్పడంతో వార్డ్ నంబర్ చెప్పింది. రిసెప్షన్‌లో టోకెన్ తీసుకొని లోపలికెళ్లి ఛాంబర్ బయట నుండే చేతులు 2 ఖాళీ లేకపోవడంతో మే ఐ కమ్ ఇన్ అని కాలితోనే డోర్ కొట్టాడు. కమ్ ఇన్ అన్న గొంతుకి థాంక్స్ అని చెప్పి దితిని లోపలికి ఎత్తుకునెళ్లడంతో డాక్టర్ అయోమయంగా ఏమైంది అని అడిగింది. మార్నింగ్ బాగానే ఉంది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఫీవర్‌లో వేలాడిపోయింది అని శక్తి చెప్పేసరికి ఓకే. తనకి స్పృహ లేనట్టుంది. ఇలా వచ్చి ఈ బెడ్ మీద పడుకోబెట్టండి అని చెప్పింది డాక్టర్. శక్తి తీసుకువెళ్లి పడుకోబెట్టిన తర్వాత మీరలా చైర్‌లో కూర్చోండి. నేను టెంపరేచర్ చెక్ చేసి ఏం చేయాలో చూస్తాను అన్న డాక్టర్ మాటలకి నడుం దగ్గర పక్కకు పోయిన చీరను కూడా గుటకలేస్తూ సెట్ చేసి వెళ్లి కూర్చున్నాడు శక్తి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.